మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణ పాలిటిక్స్ సెన్సేషన్ బర్రెలక్క అలియాస్ కర్ణి శిరీష ఓ యూట్యూబర్పై రెచ్చిపోయింది. ఎన్నికల సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన తప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. యూట్యూబర్ స్టూడియోకి వెళ్లి నానా రచ్చ చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూపిరా, వీడియో చూపి చెంపకట్టి ఒక్కటి తప్పు. పోలీసులు అడుగురా, నేనేమంటున్నా, నేను వద్దనట్లే చెల్లె, తప్పు ఎవరిదైనా తప్పు. నేను అదే క్వశ్చన్ చేస్తున్నా. తెలంగాణ రాజకీయాల్లో బర్రెలక్క అలియాస్ కర్ణి శిరీష ఓ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు గొంతుకగా ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో ఆమెకు యువత, పలువురు మేధావులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈసారి బర్రెలక్క విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు వచ్చిన స్పందన చూస్తే అలానే అనిపించింది. అక్కడ పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులకు చిక్కులు తప్పవని భావించారు. అయితే అనూహ్యంగా ఆమె ఓటమి పాలయ్యారు. ఆమెకు కేవలం 5,000 ఓట్లు మాత్రమే పోలై డిపాజిట్ కోల్పోయారు. తనకు తక్కువ ఓట్లు రావడానికి ఓ యూట్యూబర్ కారణమంటూ తాజాగా బర్రెలక్క రెచ్చిపోయారు. సదరు యూట్యూబర్ స్టూడియోకి వెళ్లి నానా రచ్చ చేసి అతడిపై గట్టిగా అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయం ఏంటంటే, ఎన్నికల ప్రచార సమయంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె పెళ్లి, ఆ తర్వాత జరిగిన పరిణామాలను బర్రెలక్క తండ్రి ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఆమెపై కొందరు నెగిటివ్గా ప్రచారం చేశారు. తాజాగా ఆ యూట్యూబర్ స్టూడియోకి వెళ్లిన బర్రెలక్క ఇంటర్వ్యూ చేసిన యాంకర్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. డబ్బులిచ్చి తన తండ్రితో వీడియో చేయించావంటూ ఫైర్ అయ్యారు. నా ఇజ్జత్ మొత్తం పోయింది, పైసలు తీసుకుని నా పర్సనల్ విషయాలను మా నాన్నతో చెప్పించావు, నీ వల్లే నాకు ఓటింగ్ తగ్గింది, మమ్మల్ని మా నాన్న వదిలేసి ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, అలాంటి వాడు చెబితే నువ్వు సోషల్ మీడియాలో నెగిటివ్ వీడియో పోస్ట్ చేశారు, నీ వల్లే నేను ఓడిపోయా, నీ బండారం అంతా నాకు తెలుసు అంటూ సదరు యూట్యూబర్పై మండిపడింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా తాను తగ్గనని ఇటీవల బర్రెలక్క స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని తెలిపారు. నిరుద్యోగుల గొంతు చట్టసభల్లో వినిపించి వారి సమస్యలు పరిష్కరించాలనేది నా ధ్యేయమని ఆమె వెల్లడించారు. అందుకోసం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.